హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. సో ఈ వీడియోలో మనం డెకరేటర్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అసలు డెకరేటర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫంక్షన్ ఉందనుకోండి. ఫంక్షన్లో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మనం రాసాం. సో సమ్ డేస్ మనం బాగా యూజ్ చేసుకున్నాం అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ మనకు ఒక కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. ఏంటి అంటే ఈ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫంక్షన్కి ఒక కొత్త ఫంక్షనాలిటీని యాడ్ చేయమని మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ని అసలు మనం టచ్ చేయకూడదు, చేంజ్ చేయకూడదు అని. ఓకే, మేబీ ఆ ఎగ్జిస్టింగ్ ఫంక్షన్కి మనకి యాక్సెస్ కూడా ఉండకపోవచ్చు. మేబీ ఆ ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ మన దగ్గర ఉండకపోవచ్చు. మేబీ వేరే సమ్ ఫైల్లో ఉండొచ్చు, వేరే సిస్టంలో ఉండొచ్చు, మేబీ మన దగ్గర అసలు లేకపోవచ్చు. ఓకేనా? సో బట్ ఆ ఎగ్జిస్టింగ్ కోడ్కి మనం ఎక్స్ట్రా ఫంక్షనాలిటీని యాడ్ చేయమని మనకి రిక్వైర్మెంట్ వచ్చింది. సో నౌ డెకరేటర్స్ కమ్స్ ఇన్ టు ప్లేస్. సో ఈ డెకరేటర్స్ ఏం చేస్తాయంటే ఉన్న ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ని మోడిఫై చేయకుండా ఎక్స్ట్రా ఫంక్షనాలిటీని యాడ్ చేయడమే డెకరేటర్స్ అంటే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం మెసేజ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? అండ్ దీంట్లో మెసేజ్ అనే ఒక పారామీటర్ పాస్ చేద్దాం అండ్ సింపుల్గా మనం ఆ మెసేజ్ని రిటర్న్ చేస్తాం అనమాట. ఇదే ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనం కాల్ చేద్దాం, మెసేజ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి కదా. సో నేను యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. ఇన్పుట్ ఎంటర్ యువర్ మెసేజ్. ఓకేనా? దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసి చూసాము. హాయ్, హౌ ఆర్ యూ అని ఇద్దాం అండ్ మనకు ఆ మెసేజ్ ప్రింట్ అయిపోయింది. మనం అంతే కదా ఫంక్షన్లో ఇచ్చాము, జస్ట్ ఆ మెసేజ్ని రిటర్న్ చేయమని ఇచ్చాము. సో మనకి ఆ మెసేజ్ రిటర్న్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు కొత్త రిక్వైర్మెంట్ ఏంటి అంటే మనం ఏదైతే మెసేజ్ మనం పాస్ చేసామో ఆ మెసేజ్ మొత్తం స్ప్లిట్ అయిపోయి మనకి అవుట్పుట్గా రావాలి అని. ఓకేనా? సో యూజువల్గా మనం స్ప్లిట్ ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం, str అనే వేరియబుల్లో. అండ్ ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఈ స్ట్రింగ్లో ఈ వాల్యూ స్టోర్ అయ్యింది కదా. ఓకేనా? సో ఇప్పుడు యూజువల్గా మనం స్ప్లిట్ ఎలా చేస్తాం? స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ అని ఇస్తే మనకి స్ప్లిట్ అయిపోతాయి కదా. చూసారా, స్ప్లిట్ అయిపోయింది. సో ఇది మనకి కొత్త రిక్వైర్మెంట్ అనమాట. సో మనం యూజువల్గా మనం ఏం చేయొచ్చు, మనకి ఈ ఫంక్షన్కి యాక్సెస్ ఉంటే కనుక మనం ఏం చేస్తాం, ఈ రిటర్న్ అయిన దగ్గరే ఈ మెసేజ్ దగ్గరే మనం జస్ట్ స్ప్లిట్ అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేసేద్దాం అండ్ ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకేనా? హాయ్, హౌ ఆర్ యూ అని ఇచ్చాను అండ్ ఇప్పుడు మనం స్ట్రింగ్ని ప్రింట్ చేసి చూద్దాం అండ్ ఇట్స్ అండ్ హాయ్, హౌ ఆర్ యూ అని వచ్చింది. బట్ మనకి ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటి? ఉన్న ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ని మనం చేంజ్ చేయకూడదు, మోడిఫై చేయకూడదు కదా. ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ని అలానే ఉంచాలి, బట్ బయట నుంచి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ మనం యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇక్కడ నేను ఈ స్ప్లిట్ తీసేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లిట్ మెసేజ్ అనే ఫంక్షన్ నేమ్ తీసుకుందాం అండ్ ఈ ఫంక్షన్లో మనం func ఫంక్షన్ మనం పాస్ చేయాలి. సో ఇదేంటో మనం తర్వాత చెప్పుకుందాం. యాజ్ ఆఫ్ నౌ ఫంక్షన్ అని మనం పాస్ చేయాలి ఈ స్ప్లిట్ ఫంక్షన్లో. అండ్ ఇన్సైడ్ దిస్ మనం ఏదైతే మనకి ఆ రిక్వైర్మెంట్ ఉందో అది మళ్ళీ ఇంకొక ఫంక్షన్లో మనం రాయాలన్నమాట. సో అందుకే మనం డెఫ్ ఇంకొక ఫంక్షన్ రాద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లిట్ అని తీసుకుందాం అండ్ మనం ఒరిజినల్ ఫంక్షన్లో ఎన్ని అయితే పారామీటర్స్ మనం ఉంటాయో సో అన్ని పారామీటర్స్ మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో మనకి ఇక్కడ 1 పారామీటర్ ఉంది కదా, సో మెసేజ్ అని. సో సేమ్ పారామీటర్స్ ఇద్దాం అండ్ ఇక్కడ ఈ పారామీటర్ సేమ్ నేమ్ ఉండనవసరం లేదు, బట్ ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్ షుడ్ బి ద సేమ్. సో అందుకే నేను కన్ఫ్యూషన్ లేకుండా సేమ్ నేమ్ తీసుకున్నాను, మెసేజ్ అని కొలన్. ఇప్పుడు మనకి ఏంటి రిక్వైర్మెంట్? ఇచ్చిన మెసేజ్ని మనం స్ప్లిట్ చేయాలి. సో మెసేజ్ డాట్ స్ప్లిట్. ఓకేనా? సో ఇప్పుడు స్ప్లిట్ అయిన మనం రిటర్న్ చేయాలి కదా, రిటర్న్ చేద్దాం. ఓకేనా? మనం ఫంక్షన్ రాసేసాం, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం? మెసేజ్ని మనం రిటర్న్ చేసాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏమవుతుంది? జస్ట్ ఆ మెసేజ్ని రిటర్న్ అవుతుంది. బట్ మనం ఇక్కడ ఫంక్షన్లో ఫంక్షన్ రాసాం కదా, సో అప్పుడు మనం ఈ ఫంక్షన్ని కూడా మనం రిటర్న్ చేయాలన్నమాట. సో అందుకే మనం ఇక్కడ రిటర్న్ స్ప్లిట్. ఓకే, సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఈ మెసేజ్ ఫంక్షన్ని తీసుకుంటుంది అనమాట. అండ్ ఆ మెసేజ్ వెళ్ళి ఆ మెసేజ్ మనం ఏమిస్తాం, ఆ మెసేజ్ ఈ స్ప్లిట్ ఫంక్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్ప్లిట్ అయిపోయి మనకు ఆ మెసేజ్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఆ ఫంక్షన్ మనకి రిటర్న్ చేస్తుంది కదా. సో ఇక్కడ మనకి
రిటర్న్ స్ప్లిట్ ఇచ్చినప్పుడు ఈ ఫంక్షన్ రిటర్న్ అవుతుంది. ఓకేనా? సో, ఈ ఫంక్షన్‌లో మనం ఏం రాసాం? ఆ మెసేజ్‌ని రిటర్న్ చేసాం కాబట్టి మనకి ఆ స్ప్లిట్ అయిన మెసేజ్ మనకి రిటర్న్ అవుతుందన్నమాట. ఓకేనా? అండ్ ఇప్పుడు డన్. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. హాయ్, హౌ ఆర్ యూ? సీ అసలు మనం స్ప్లిట్ ఇచ్చాము. కానీ మనకి స్ప్లిట్ వర్క్ అవ్వలేదు. మనం మెసేజ్ ఏమిస్తే మనకి అదే మెసేజ్ ప్రింట్ అయింది. ఎందుకు? మనం హ్యాపీగా ఇక్కడ మనం ఈ ఫంక్షన్ రాసేసాం కానీ ఈ ఫంక్షన్‌కి మనం ఏ లింకు చేయలేదు. సో, ఇప్పుడు మనం లింక్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ ఇది డిలీట్ చేసేస్తున్నాను. ఓకేనా? అండ్ ఇది కూడా డిలీట్ చేసేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకి ఈ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. మీకు క్లియర్‌గా ఉంది కదా! సో, ఇది మన ఒరిజినల్ ఫంక్షన్. ఇది మనం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన ఫంక్షనాలిటీ. ఈ ఫంక్షన్ ఇది. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్‌కి ఈ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ మనం ఎలా యాడ్ చేస్తామో చూడండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాం. str అనే వేరియబుల్ తీసుకుందాం. ఇప్పుడు దీనికి స్ప్లిట్ ఫంక్షన్‌ని పాస్ చేద్దాం. అండ్ ఇప్పుడు దీంట్లో మనం ఈ మెసేజ్ ఫంక్షన్‌ని మనం ఇద్దాం. అంటే ఫంక్షన్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది ఇక్కడ మనం ఫంక్షన్ ఎందుకు రాసామో ఇక్కడ. సో, ఇట్ ఈస్ టేకింగ్ దిస్ ఒరిజినల్ ఫంక్షన్. అండ్ ఇప్పుడు ఎంటర్ చేసి చూద్దాం. స్ట్రింగ్ మనం ఇక్కడ మెసేజ్‌ని పాస్ చేద్దాం. హాయ్, హౌ ఆర్ యూ? ఓకే. చూసారా? స్ప్లిట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ ఫంక్షన్‌ని ఏమైనా మనం చేంజ్ చేసామా? ఏమీ చేంజ్ చేయలేదు. మనం బయట ఎక్స్ట్రా ఇంకొక ఫంక్షన్ రాసేసి ఆ ఫంక్షన్ యూజ్ చేసి ఈ ఫంక్షన్‌లో ఉన్న మెసేజ్‌ని మనం స్ప్లిట్ చేసాం. చూసారా? కోడింగ్‌లో ఎంత బ్యూటీ ఉందో. అండ్ ఇదే అండి డెకరేటర్స్ అంటే. బట్ ఇంకా మనకి సింప్లిఫై చేయడానికి మన పైథాన్‌కి @ అనే ఒక సింబల్ ఇచ్చింది. మనం ఏదైనా డెకరేటర్‌ని మనం ఏదైనా ఫంక్షన్‌కి యాడ్ చేయాలి అంటే యూజింగ్ దిస్ @ మనం ఆ డెకరేటర్‌ని ఆ ఫంక్షన్‌కి యాడ్ చేయొచ్చు. సో, అది ఎలానో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్ కదా మనం ఎగ్జిస్టింగ్ ఫంక్షన్. ఇక్కడ మనం @ సింపుల్‌గా ఈ ఫంక్షన్ నేమ్‌ని ఇక్కడ ఇచ్చేయడమే. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఈ మెసేజ్‌ని కాల్ చేస్తాను. యూజువల్‌గా మనం ఫంక్షన్‌ని ఎలా కాల్ చేస్తామో అలానే కాల్ చేద్దాం. ఇన్పుట్ enter your message. ఓకే. హాయ్, హౌ ఆర్ యూ? చూసారా? స్ప్లిట్ అయిపోయింది. సో, ఇందాక మనం ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఈ కొత్త ఫంక్షన్ పెట్టి ఆ ఫంక్షన్‌లోకి ఈ ఒరిజినల్ ఫంక్షన్ పాస్ చేసి అవన్నీ హడావిడి లేకుండా మనకి జస్ట్ సింపుల్‌గా @తో మనం ఒక ఫంక్షన్‌కి డెకరేటర్‌గా యూజింగ్ @ మనం ఇంకొక ఫంక్షన్ యాడ్ చేయొచ్చుమాట. ఐ థింక్ మీకు డెకరేటర్స్ అర్థమైందని అనుకుంటున్నాను క్లారిటీగా. సో, ఇంతే అండి డెకరేటర్స్. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. ఓకేనా? అండ్ అలానే నా ఈ కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ గట్టిగా క్లిక్ చేసేయండి. ఓకేనా? సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై.